ఇవాళ మేమందరం కూడా తిరుపతిలో అలిపిరి దగ్గర నిరసన కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే 3 విషయాలు ఖచ్చితంగా చెప్పాలి మీకు. మొట్టమొదటిది ఏంటంటే వాసు యాదవ్ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్గా ఉన్నారు. ఆయన బీసీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా. ఆయన మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. అట్లాగే మీకు అందరికీ తెలిసినటువంటి విషయం, అక్కడ వాసు ప్రత్యక్షంగా జేబీ శ్రీనివాస్ గారి ఇంటి మీద దాడిలో కానీ పాల్గొనడం జరగలేదు. అక్కడెక్కడా కూడా సీసీటీవీ ఫుటేజ్లో కానీ మనకు వచ్చినటువంటి వీడియోల్లో కనపడలేదు. అలాగే అదే రోజు అక్కడ జరుగుతున్నటువంటి ఒక విషయంని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి ఒక మీడియా ప్రతినిధి పైన, అలాగే తనకి సహాయం చేయడానికి వెళ్ళినటువంటి ఒక యువకుడి పైన జరిగినటువంటి దాడి ఎంత అమానుషంగా ఉందో మనం చూసాం. అంటే దాదాపుగా చావు దెబ్బలు కొట్టారు. అంటే తగలరాని చోట తగిలితే ఖచ్చితంగా వాళ్ళకి ఏమన్నా అవుతే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? సో ఇక్కడ మేము ఒక వ్యక్తి మీద జరిగినటువంటి దాడికి నిరసనగా ఇవాళ ఇక్కడ పాల్గొనలేదు. అలాగే మీడియా స్వేచ్ఛ పైన జరిగినటువంటి దాడి, ప్రజాస్వామ్యం పైన జరిగినటువంటి దాడి మీద మేము ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే మనం గమనించాలి, ఇప్పుడు విధి నిర్వహణలో ఉన్నటువంటి మీడియా ప్రతినిధి మీద దాడి చేయటం ఎంతవరకు సమంజసం? ఇది ప్రజాస్వామ్యమన్నా మనం అందరం ఆలోచించాలి. అలాగే అటెంప్ట్ టు మర్డర్ కేసు అంటే ఏంటి? నిజంగా హత్యాయత్నం చేశారా వాళ్ళు? అంత తీవ్రమైనటువంటి సెక్షన్ పెడుతున్నప్పుడు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏంటి అనేది కూడా ఆలోచించాలి కదా. ఇదే వాసు యాదవ్ మీద దాదాపు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో 23 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అలాంటి మీరు నిజంగా ఎవరో చెప్పారు హియర్సే అనేసి మీరు హత్యాయత్నం కేసు పెట్టడము ఎంతవరకు ఇది సమంజసం? ఇక్కడ ఘటనలో మనం చూస్తున్నాం, ఎక్కడా కూడా సీసీ కెమెరా విజువల్స్ ఇప్పటివరకు బయట రాలేదు, ఎక్కడా అతను పాల్గొనలేదని ప్రమాణం కూడా చేశారు. మరి పోలీసులు వన్ సైడ్గా పోతున్నారు అనుకోవచ్చు, ఏం చేయాలి? అదే అండి చెప్తున్నాను. అంటే ఇప్పుడు రాజకీయాల్లో మనము ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ విమర్శకు సమాధానం దాడి కాదు కదా. అలాగే ప్రశ్నిస్తే హింస చేయడం అనేది సమాధానం కానే కాదు. అంతకంటే కూడా ఇవాళ మీకు అధికారం ఇచ్చింది ఎందుకండి? పదవి ఇచ్చినప్పుడు అదొక బాధ్యతాయుతమైన పదవి. ఆ అధికారాన్ని మీరు మీ ప్రతీకార చర్యలకు ఉపయోగించుకోవటము, అలాగే కక్ష సాధింపు చర్యలకు ఉపయోగించుకోవటము, అట్లాగే మీ బలాన్ని ఉపయోగించుకొని ప్రత్యర్థుల మీద దాడి చేసి వాళ్ళని భయపెట్టాలనుకోవటం అనేది ఎంతకు సమర్థనీయమండి? అది సమర్థించేటువంటి విషయం కాదు. పోలీసులు కూడా రాజకీయాల కోసము వాళ్ళు పెట్టేటువంటి ఒత్తిడికి లోనయ్యి ఇవాళ అంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాల కోసము ఇటువంటి కేసులు పెట్టడం అనేది, అంటే ట్రాన్స్పరెంట్గా ఏదైనా కూడా వాళ్ళు విచారణ జరపాలి, నిజాలు తేల్చుకొని ఎఫ్ఐఆర్లో పేర్లు పెట్టుకోవాలి. సెక్షన్స్ కట్టేటప్పుడు కూడా వాళ్ళు ఇవన్నీ, ఎందుకంటే పోలీసులు ఇప్పుడు రాజకీయాలకు అన్నిటికీ కంటే చట్టం చాలా గొప్పది కాబట్టి పోలీసులు ఇవి జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ప్రజలకి ఇంకా పోలీసుల మీద, చట్టాల మీద నమ్మకం ఉంది కాబట్టి. ఇప్పుడు మేము తిరుపతి ప్రజలంగా మేమందరం కూడా కోరేది ఒకటి, తిరుపతి నగరం ఎంతో ప్రశాంతమైనటువంటి నగరం. దాడులని ఖచ్చితంగా కూడా దీనికి స్వస్తి చెప్పాలి. అలాగే మీడియా స్వేచ్ఛను కూడా మనము కాపాడాల్సిన బాధ్యత ఉంది. మీడియా ప్రతినిధులు, అది కవర్ చేస్తున్నటువంటి జర్నలిస్ట్ కానీ కెమెరామెన్స్ని కానీ గౌరవించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రజాప్రతినిధులకు ఉంటుంది. అట్లాగే రాబోయే కాలంలో కూడా ఈ దాడులు ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి జేబీ శ్రీనివాస్ గారు వీటన్నిటికీ స్వస్తి చెప్పాలని మేమందరం కూడా ఇవాళ డిమాండ్ చేయడం జరుగుతుంది. చెప్పండి, అసలు